అందశ్రీ దళితుడు కాబట్టి ఆయన చనిపోయినా మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. అందశ్రీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శించకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు ఎమ్మెల్యే నాగరాజు. బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పేలా జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం రాబోతోందన్నారు. మా కాంగ్రెస్ కుటుంబం తరఫున మరియు మా వరంగల్ తరఫున అందశ్రీ గారికి శ్రద్ధాంజలు, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే దళితుల హక్కు చేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి, మనసున్న మహారాజు పోయి స్వయంగా తనే దగ్గరుండి ఆయన పార్థిక దేహాన్ని మోసిన గొప్ప ఘనత బహుశా ఏ ముఖ్యమంత్రికి దక్కదు మన భారతదేశంలో అనుకుంటా. మా ముఖ్యమంత్రి గారు అతనిని స్వయంగా ఉండి వారి యొక్క కుటుంబానికి అండగా ఉన్న గొప్ప మహనీయుడు. అలాగే ఉద్యమకారులందరినీ కూడా హక్కున చేర్చుకొని వారిని అందరినీ కూడా సత్కరించి ఎన్నో విధాల కోదండరామ్ గారు సాక్ష్యం. ఆ రోజు ఈ యొక్క గేయాన్ని తెలంగాణ జాతికి అంకితం చేద్దామంటే దళితుడు కాబట్టే ఫామ్ హౌస్లో పండుకున్న ముఖ్యమంత్రి దాన్ని జాతీయ గీతంగా మన తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేయలే. కానీ మా ముఖ్యమంత్రి గారు రాగానే ఆ క్యాబినెట్లో అప్రూవల్ చేసి వారిని హక్కున చేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి. ఆ మోంతా తుఫాన్ వల్ల వచ్చిన భారీ వరదల వల్ల ఎక్కువగా 56 డివిజన్ 55 డివిజన్ అలాగే సమ్మయ్య నగర్ ఇంకా చాలా కాలనీలన్నీ కూడా మునిగి అందరికీ అపార నష్టం కలిగించింది. మంత్రి గారు క్యాబినెట్ అంతా కూర్చొని తక్షణమే వితిన్ షార్ట్ ప్యాన్లో ఇంత గొప్ప ఎత్తున వారికి శాంక్షన్ ఇవ్వడం మీ అందరం కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జూబ్లీహిల్స్ ఇచ్చే తీర్పులో చెంప చెల్లు అనిపించే విధంగా రేపు రిజల్ట్ రాబోతుంది.